జూన్ 20 తేదీ 2024 ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11వ చరణం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? ఆనందంగా జీవించటం కొరకు అనేక సౌకర్యాలను ఏర్పరచుకుంటూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఆనందము అన్నది దేవుడు ఇచ్చేటువంటి ఫలం. దేవుడు ఆనందం అనేటువంటి విత్తనమును నాటి ఉన్నాడు. ఎవరి కొరకు? యథార్థ హృదయముతో జీవించే వారి కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, యథార్థంగా జీవించేవారు శాశ్వత కాలం ఆనందంగా ఉంటారు. అయితే చాలా మంది క్షణికమైన ఆనందం కొరకు ప్రతి చిన్న విషయానికి అబద్ధాలాడుతూ, మోసాలు చేస్తూ, అన్యాయాలు అక్రమాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు. వాటి ద్వారా వచ్చేటువంటి ఆనందమే నిజమైనదని అనుకుంటూ ఉన్నారు. అయితే చివరికి వారి జీవితం పతనమైపోయి భయంకరమైనటువంటి చీకటితో, భయంకరమైన దుఃఖముతో నిండుకొని ఉంటుంది. అయితే ఈ లోకంలో ఎవరైతే యథార్థ హృదయులై సత్యమైన జీవితాన్ని, నిజమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారి కొరకు ఆనందం అనే విత్తనాన్ని దేవుడు నాటి ఉన్నాడు. మనం ఎంత కాలం యథార్థంగా జీవిస్తామో ఆ విత్తనము మొలకెత్తి మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను అంత ఆనందముతో నింపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనము నీతిమంతులముగా జీవించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తుల ప్రభావము మన మీద పడకుండా నిత్య వెలుగుతో దేవుడు మనల్ని నింపుతాడు. తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన యేసయ్య, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నదని ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడారు. అవునయ్యా, వెలుగులో జీవించాలని, పచ్చగా జీవించాలని, ఆనందముతో జీవించాలని మేమందరము కోరుకుంటున్నాం. అందుకొరకు ప్రయాసపడుతున్నాం. మరికొంతమంది ఆనందంగా జీవించటం కొరకు ఎన్నో అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తూ మరింత చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. అయితే మేము యథార్థంగా జీవించినప్పుడు, నీతిమంతులముగా జీవించినప్పుడు ఆనందమును, వెలుగును పంటగా కోస్తామని, మా జీవితాలలో సమృద్ధిగా వాటిని అనుభవిస్తామని మాతో మాట్లాడారు. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరము కూడా నీతిమంతులుగా జీవిస్తూ, యథార్థ హృదయమై లోకంలో జీవిస్తూ, కావలసినటువంటి మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఎల్లవెల్లలా నీ యందు ఆనందించినట్లు సహాయము చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.